థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. ఈరోజు నేను మీకు ఒక స్టైలిష్ క్యారవాన్ చూపిస్తాను. ఆ స్టైలిష్ క్యారవాన్ ఎవరిదో కాదు, డ్యాన్స్ చేసినా, ఫైట్స్ చేసినా, యాక్ట్ చేసినా సరే అంతే స్టైలిష్గా ఉన్నటువంటి సూపర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఆయన క్యారవాన్ గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. లోపల చూస్తే ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం కూడా ఫీల్ అవుతూ ఉంటామని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఒక్కసారి ఆ క్యారవాన్ చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ని మనం కూడా ఒకసారి ఫీల్ అవుదాం. మీరు కూడా నాతో పాటు ఫీల్ అవ్వండి. ఒకసారి నేను మీకు అంతా చూపిస్తాను లోపల ఏముంటుంది. అండ్ అల్లు అర్జున్ గారి క్యారవాన్లో ప్రత్యేకించి అసలు ఏముంటుంది, లోపల ఏం క్యారీ చేస్తారు, ఎలా ఉండబోతుంది, అండ్ టెక్నికల్గా కూడా ఏమేమి అందులో ఉన్నాయి అనేది ఈరోజు మనం మొత్తం ఒక్కసారి రౌండ్ వేసుకుని వద్దాం. కమ్. సో అల్లు అర్జున్ గారు అంటే ఫ్యాన్స్కి పూనకాలే ఉంటాయన్నమాట. ప్రత్యేకించి ఇది చూస్తే, ఈ సిగ్నేచర్ చూస్తే, ఏ అనే బ్రాండ్ చూస్తే ఎవరికైనా సరే చాలామంది ఫ్యాన్స్ టాటూస్ వేయించుకున్నారు, లేదంటే ఇక్కడ మెడ దగ్గర కూడా టాటూస్ వేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పచ్చబొట్టుని పొడిపించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అంత క్రేజ్ ఉంటుంది ఇక్కడ. మన తెలుగు స్టేట్స్లోనే కాదు, కేరళలో కూడా ఇదే విధంగా ఈ బ్రాండ్ అంటేనే చాలు. సో ఒక రకమైనటువంటి ఎనర్జీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోగో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో లోపల కూడా అంతే అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా నాతో పాటు చూడండి, ఎంజాయ్ చేయండి. హలో అండి. హాయ్. సో ఎలా ఉన్నారు? సడన్ సర్ప్రైజ్ అనుకున్నారా? సర్ప్రైజ్. మీరు సడన్ గా వచ్చి చేసి, అంటే మార్నింగ్ షూట్ టైం అవుతుంది, సార్ వస్తున్నారు, నేను రెడీ చేసుకున్నా, మీరు సడన్ గా వచ్చి. సార్ వస్తున్నారా ఇప్పుడు? నైస్ మీటింగ్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. అయితే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి క్యారవాన్లో ఏం ఉంటుంది అసలు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ క్యారవాన్ గురించి ప్రత్యేకించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే కాస్ట్ పరంగా కానీ, స్టైల్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు, ఈవెన్ నెటిజన్స్ కూడా దాని మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు, పాజిటివ్ కామెంట్స్ అని పెడుతూ ఉంటారు. అసలు అల్లు అర్జున్ గారి క్యారవాన్లో ఏముంటుంది అనేది ఈరోజు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని ఉంది. అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్పినట్టు ఉంటుంది. ఓకేనా? కంపల్సరీ. ఓకే, చూపిస్తారా మరి మాకు? 100% చూపిస్తాను. సో చూడండి అల్లు అర్జున్ గారి క్యారవాన్లో ఏముంటాయి, అండ్ ఇందులో ప్రత్యేకించి ఆయన ఏం మెయింటైన్ చేస్తారు, అండ్ దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మెయింటెనెన్స్ కూడా అసలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు మనం క్యారవాన్ డ్రైవర్ లక్ష్మణ్ గారి మాటలో తెలుసుకుందాం. అన్న చాలామందికి ఉంటుంది, అంటే అల్లు అర్జున్ గారు బిఫోర్ షూట్ ఏ విధంగా ఉంటారు, అండ్ క్యారవాన్కి వచ్చే ముందు క్యారవాన్లో ఆయన ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. ప్రత్యేకించి సార్ అల్లు అర్జున్ గారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎలా ఉంటుంది, మీరు ఎలా సెట్ చేస్తారు, ఏ విధంగా ఏ షూట్లకి ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ సార్ వచ్చే టైంకి మేము బండి ముందే వచ్చి 1 hour బిఫోర్ వచ్చి సెట్ చేస్తాం మొత్తము. సో మార్నింగ్ వచ్చేసరికి లోపల లైట్స్ వేరే పెడతాము, ఇక్కడ చిల్లు మ్యూజిక్ పెట్టేసి పర్ఫ్యూమ్ చేసేసి, సో ఆయన వేరే మూడ్లో, అంటే ఆ మూడు ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా ఫ్రెష్గా, వచ్చేసరికి మేము లైట్స్ అన్నీ ఆపేసి ఈ రెడ్ లైట్స్ పెట్టి, సో పర్ఫ్యూమ్ అవి పెట్టి నీట్గా సెట్ చేసి, చిల్లు మ్యూజిక్ పెట్టి నీట్గా సెట్ చేసి పెడతాం. ఆయన రాగానే ప్రశాంతంగా ఒకసారి లోపలికి ఎంటర్ కాగానే ప్రశాంతంగా ఇది అవుతారు. ఇదే ఒక 5 నిమిషాలు అట్లా ఉన్న తర్వాత ఇక యాస్టీస్ మేకప్ వాళ్ళని పిలిపించేసి రెడీ అవుతారు. ఓకే, అంటే చిల్లు మ్యూజిక్ అంటే ఏ మ్యూజిక్ ఎక్కువ వింటూ ఉంటారా? చిల్లు మ్యూజిక్ అంటే వాళ్ళు ఫారెన్స్ అవి ఎక్కువ ఇది చేస్తారు. ఓకే, సో అంటే కొన్ని ఉంటాయి సాంగ్స్, సారీ అది పెన్ డ్రైవ్ మేము ముందే కాపీ చేసి పెట్టుకుంటాము. సో అవి మేము డైలీ ఎవ్రీడే, అంటే రోజుకొకటి చేంజ్ చేసుకుంటూ ప్లే చేసి పెడతాం అనమాట. సో అట్లా చేస్తాం. ఓకే, అండ్ ప్రత్యేకించి ఇక్కడ చూస్తూ ఉంటే అన్న రిమోట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఏ రిమోటు దేనికి సంబంధించి అండ్ వేటికి వాడతారు ఇవి పర్టికులర్గా అంటే ఇక్కడ చూస్తే స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది, లైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, మ్యూజిక్ ఇది ఎలా వాడుతున్నారు, ఇన్ని రిమోట్స్ దేనికి? యాక్చువల్గా ఏంటంటే బేసిక్ ఈ బండి ఈ వెహికల్ వచ్చేసి మొత్తం రిమోట్ సిస్టమ్తోనే ఆపరేటింగ్ ఉంటుందండి. ప్రతిది అది టీవీ కానీ, మ్యూజిక్ కానీ, ఏసీ కానీ, లైటింగ్స్ కూడా కలర్లన్నీ వీటి ద్వారా అన్ని కలర్స్ మారుతుంటాయి. సో ఈ మిర్రర్ కూడా మేకప్ మిర్రర్ సార్ ఇక్కడ కూర్చొని మేకప్ వేసుకుంటుంటే సో ఇది లైటింగ్స్ మనం వేరియేషన్ చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు వరకు మనం ఏ క్యారవాన్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం సార్ స్టైలిష్ సార్ కాబట్టి స్టైలిష్గా చేస్తాడు కదా ఏదైనా. సో అట్లా కొత్తగా ఇది ఒకటి కొత్తగా ఉంటుంది. సో అంటే లైట్ అంటే పైనుంచి వచ్చే లైట్ని బట్టి బయట నుండి లైట్ని బట్టి సో అంటే మేకప్ అవడానికి అందులో ఈ పుష్ప సినిమాకి మొత్తం డిఫరెంట్ మేకప్. సో దాని గురించి ఈ లైట్ వేరియేషన్ మారుతుంటుంది చేస్తుంటుంది. ఇంకోటి ఇది ఓపెన్ అవుతుంటుంది మొత్తం. సో ఇంతవరకు మనకి సౌత్ ఇండియాలో ఎంతవరకు చేసిన ఈ మోడల్ ఇంతవరకు రాలే. సో ఫస్ట్ టైం సార్ ఇది చేయించి అంతా ఇది చేశారు. సో అట్లా ఈ రిమోట్స్ అన్ని దానికేనమాట. సో దాని గురించి అన్ని రిమోట్స్ క్యారీ చేస్తాం కంపల్సరీ. ఓకే, సీటింగ్ వచ్చేటప్పటికి ఇది రిమోట్ లేదన్న? యాక్చువల్గా ఇది వేరేది ఉండే కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల దాన్ని మొన్న రీసెంట్గా చేంజ్ చేసినాం. ఓకే, ఇది మిర్రర్. ఓకే, మేకప్ మిర్రర్. అదే లైటింగ్స్ ఒకసారి ఆన్ చేయమన్నా చూద్దాం. సో లైటింగ్ వేస్తే ఇలా ఉంటుందండి. లోపల అల్లు అర్జున్ గారు మేకప్ వేసుకునేటప్పుడు డిఫరెంట్ షేడ్స్లో అన్నీ చూసుకున్న తర్వాత ఆ లైటింగ్ అవి వాటిలో కూడా చూసుకున్న తర్వాతే షూట్కి వెళ్తారట. సో మేకప్ అయ్యేటప్పుడు ఈ మేకప్ అవుతుంటారు కదా, ఈ లైటింగ్స్ అంతా మనకు వామ్ లైట్, ఫుల్ వాము, ఇందులో చేంజ్ తక్కువ ఎక్కువ చేసుకోవడం అంటే మేకప్ అయ్యే టైం బట్టి దాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. వైట్ ఫుల్ వైట్ వచ్చి. ఓకే, సో ఇట్లా అంటే కెమెరాకి అనుగుణంగా ఇప్పుడు మేకప్ అంతా డిఫరెంట్ మేకప్ కదా. సో దాని గురించి ఫేస్కి అంతా ఇదైపోయి దీంట్లోనే మేకప్ అయ్యి రెడీ అవుతారు కాబట్టి సో దానివల్ల ఇది కొత్త స్టైల్ చేయించారు ఒకటి, ఇది ఒకటి కొత్త మోడల్ ఒకటి ఉంటుంది. ఓకే, ఎంతసేపు స్పెండ్ చేస్తారండి అల్లు అర్జున్ గారు? అంటే బయట జనాలు క్యారవాన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, అంటే క్యారవాన్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ గారు ఇందులో ట్రావెల్ చేస్తారా ఎక్కువసేపు, లేదంటే బిఫోర్ షూటింగే వస్తారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే సార్ ఇందులో జర్నీ చేయరు. సో షూట్ స్పాట్కి మేము ముందే సార్ ఈ టైంకి వస్తున్నారంటే ఆ టైంకి 1 hour 1.5 hour బిఫోర్ మేము వెళ్ళి బండి సెట్ చేసుకుంటాము. బండి సెట్ చేసుకొని సార్కి ఏ విధంగా అయితే ఉంటే నచ్చుతో ఆ విధంగా సెట్ చేసి పెడతాము. సార్ ట్రావెల్ అవ్వటం బై రోడ్ వస్తారు కానీ కార్లో వస్తారు, ఇందులో ట్రావెల్ చేయరు. సో షూట్ టైంలో మార్నింగ్ వచ్చి ఈ పుష్ప సినిమాకి 1.5 2 hours పడతారు ఎవ్రీ డే మేకప్ వేసుకోవడానికి. 2 hours మేకప్కి 1.5 hour తీయడానికి ఉంటుంది ఈవినింగ్. సో షూటింగ్ స్పాట్లో మేము ముందే సెట్ చేసి పెడతాం కదా, వచ్చి ఇందులోనే మేకప్ అవుతారు, ఇందులోనే రిమూవ్ చేస్తారు. సో మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఇందులో ఉంటారు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇందులో ఉంటారు షూట్ టైంలో. సో ట్రావెలింగ్ అనేది ఇందులో చేయరు. బయట జనాలు కూడా అందరూ ఏంటంటే సో ఇందులోనే ట్రావెల్ చేస్తారు, ఇందులోనే వెళ్తారు అని చెప్పి అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి. బై రోడ్ వస్తారు కానీ కార్లో వెళ్తారు. సో ఇందులో ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేకప్ అవడం, రెస్ట్ తీసుకోవడం, సో ఏమన్నా స్టోరీ డిస్కషన్ అయ్యి ఉంటే డైరెక్టర్ గారు ఎవరైనా వస్తే కూర్చొని ఇది చేసుకోవడానికే కానీ ఇందులో అయితే ట్రావెల్ అవ్వరండి. అల్లు అర్జున్ గారు అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ క్యారవాన్ని ఎన్ని చోట్ల ఆపుంటారన్న అల్లు అర్జున్ గారు ఇందులో ఉన్నారనుకుని? చాలా చోట్ల ఆపారండి. బేసిక్గా నేను ఎప్పుడు అవుట్డోర్ వెళ్ళినా కంపల్సరీ నాకు ఒక్కొక్కసారి నాకు ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు. అంటే ఎక్కడ నా హోటల్ దగ్గర ఆపినాం అనుకోండి, యాక్చువల్గా ఇందులో నేను క్లీనర్ ఇద్దరం వెళ్తాము. సో ఫుడ్ తినడానికి కూడా ఆపితే ఏంటంటే సార్ ఉన్నారని చెప్పేసి అందరూ వచ్చి ఎగబడి అట్లా 3-4 times అయింది. అలా వైకుంఠపురం టైంలో అయితే నేను కాకినాడ షూట్కి వెళ్తుంటే నందిగంలో ఆపేశారు నన్ను. నందిగంలో ఆపేసి అటు ఒక 1 kilometer ఇటు ఒక 1 kilometer నడి రోడ్డు మీద ఆపేసి ఒక్కసారి మాకు హాయ్ చెప్పమను, సో ఒకసారి మేము సార్ని దిగాలి అని చెప్పేసి 1 hour నాకు చాలా ప్రాబ్లం అయింది అప్పుడు. సో మళ్ళీ అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తే అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. దాని తర్వాత ఎప్పుడైనా ఇక వెళ్తుంటే బైకుల మీద ఫాలో అవుతుంటారు, కార్ల మీద ఫాలో అయ్యి సెల్ఫీలు అవి దిగుతుంటారు కానీ సో లేరని చెప్తే నమ్మరు అనమాట ఎవరు. సో ఆయన ఇందులోనే ఉన్నారు, ఇందులో ట్రావెల్ చేస్తున్నారు, ఒకసారి ఆగి చెప్పమని చెప్పేసి అంటుంటారు. సో ఇందులో అయితే ట్రావెల్ అవ్వరు. అట్లా చాలా సార్లు జరిగింది నాకు అట్లా. సో ఇప్పుడు కూడా నేను ఏదైనా అవుట్డోర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ జరిగినా ఈ బండి వెళ్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ నాకు అదైతే ప్రాబ్లం ఉంది నాకు. సో అల్లు అర్జున్ గారు అయితే ఇందులో ట్రావెల్ చేసే చాలా తక్కువ, బిఫోర్ షూట్ మాత్రమే ఇందులో కూర్చుంటారు. మేకప్ అయినా సరే, స్టోరీ డిస్కషన్స్కి అయినా సరే ఇందులోనే సిట్టింగ్ అంతా జరుగుతుంది అనమాట. అండ్ చాలామంది ఇప్పుడు లక్ష్మణ్ అన్న చెప్పిన విధంగా
అల్లు అర్జున్ గారు ఇందులో ట్రావెల్ అవుతారనే ఫ్యాన్స్, క్రేజీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు మనకి. అల్లు అర్జున్ గారు అంటే అంత ఫాలోయింగ్ ఉంటుంది, స్టైలిష్ స్టార్ కాబట్టి. సో ఆయన క్లియర్ చేశారు, సో అందరూ అది కూడా తెలుసుకుంటారనే చెప్తున్నాం అనమాట. అన్న ప్రత్యేకించి స్క్రీన్ దీనికి సంబంధించి ఎలా అన్న, ఏ విధంగా డిజైన్ చేయించారు? ఇదంతా ఎల్ఈడి టీవీ అండి. సో ఈ బండి చుట్టూ 4 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్. ఈ ఎనీ టైం రికార్డ్లో ఉంటాయి అన్నమాట. సో సార్ లోపల కూర్చున్నప్పుడు అంటే సార్ ఏమైనా మూవీస్ చూడాలన్నా, సో సాంగ్స్ వినాలన్నా A to Z వైఫైతో కనెక్ట్ అయ్యి ఈ స్పీకర్ ఇదంతా సిస్టమ్ అంతా హై లెవెల్ ఉంటుంది. సో బయట లోపల ఉన్నప్పుడు బయట చూసుకోవడానికి కెమెరాలు అవి ఉంటాయి, రికార్డ్ ఏదన్నా చూడాలన్నా చేయాలన్నా. సో ఇదంతా స్క్రీన్ ఇందులో అంటే మినీ హోమ్ థియేటర్ అన్నట్టు అనక. ఓకే. సో స్పీకర్ సౌండ్ సిస్టమ్ కానీ అవన్నీ అట్లా ఒక సినిమా థియేటర్లో కూర్చొని ఆయన సినిమా చూసినట్టే ఫీల్ అవుతుంది. మనం అయితే మామూలు మాస్ థియేటర్లో కూర్చొని ఎట్లా ఉంటుందో సేమ్ ఇట్లానే ఉంటుంది సిస్టమ్ అంతా. ఓకే. స్పీకర్స్ అన్న ఇది స్పీకర్ ఇది వచ్చేసి JBL స్పీకర్. ఓకే. సో ఇది చాలా సాలిడ్గా ఉంటుంది సౌండ్. సో ఈ బెడ్ కింద కూడా ఓపర్స్ ఉంటాయి మనకి. బెడ్ కింద ఇది బెడ్ అన్నట్టు. సో దీని కింద కూడా ఓపర్స్ JBL మనకి ఇది ఉంటుంది. సో అవి కూడా సాలిడ్ వస్తుంది అనమాట సౌండ్. అంటే మన ఒక మాస్ థియేటర్లో కూర్చొని అంటే సార్కి ఎట్లా అంటే సింపుల్గా ఉండటం ఇష్టం. ఓకే. సో నేను ఇంత పెద్ద సౌత్ ఇండియన్ స్టార్ అని కూడా ఆ ఫీలింగ్ ఉండదు సార్కి. సో సింపుల్గా సౌండ్ సిస్టమ్ కానీ పెట్టుకొని సో వినటం కానీ వాటికి బాగా ఎంజాయ్ చేస్తారు సార్. సో సార్ మూడుకు తగ్గట్టు మేము సెట్ చేసి పెడుతుంటాం అనమాట. అట్లా రోజు మార్నింగ్ వచ్చి అల్లు అర్జున్ గారి మూడుకు తగ్గట్టు సెట్ చేసి పెడతాం. సార్ మొత్తం ఇక్కడే రెస్ట్ తీసుకుంటుంటారా? ఇక్కడే రెస్ట్ తీసుకుంటారండి. ఇది బెడ్. సో బేసిక్గా ఈ ల్యాప్టాప్ కానీ బుక్స్ ఎక్కువ చదువుతుంటారు. సో ఆ బుక్స్ కానీ అవి పెట్టుకోవడానికి బుక్స్ పెట్టుకుంటారు. బుక్స్ ఎక్కువ చదువుకుంటుంటారు, ల్యాప్టాప్ బుక్స్ అవి బుక్స్ ఎక్కువ చదువుకుంటారు. సో అవన్నీ అందులో పెట్టుకోవడానికి, రెస్ట్ తీసుకున్న టైంలో బుక్స్ చదువుకొని చేసుకోవడానికి. అంటే పడుకోరు మ్యాక్సిమం. సో ఈ సినిమాకి వచ్చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3కి 2కి 4 o'clock అట్లా లేచి రావాల్సి వస్తుంది. ఈ సినిమాకి అయితే పర్టికులర్గా మారేడుమల్లి షూటింగ్ చేసినాం అక్కడ అడవుల్లో. సో నైట్ 2:30, 3కి కూడా లేచి వచ్చేవాళ్ళు డైలీ మారేడుమల్లి షూట్, అవుట్డోర్ షూట్ అప్పుడు. సో 2:30, 3కి కూడా ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేవారు. అటు వచ్చినా సరే మేకప్ ఒకసారి మేకప్ వేసుకున్నారంటే ఇక ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇక మీరు మారేడుమిల్లి అక్కడ షూట్ జరిగింది అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో అక్కడ కారవాన్కి ఏదో వచ్చిన యాక్సిడెంట్ అయిందని చెప్పేసి విన్నా, అది ఎంతవరకు కరెక్ట్? అండ్ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే మేము మారేడుమల్లిలో 2 schedules చేసినాము. 1 month షూట్ చేసి రిటర్న్ వస్తుంటే వెనకాల లారీ అతను చిన్న బ్రేక్ పడక లైట్కి టచ్ అయింది అంతే. అది యాక్సిడెంట్ ఏం కాదు. ఈ రోజు రేపు సోషల్ మీడియా అంటే తెలియదే ఉంది మీకు. అందులో బన్నీ సార్ అనేసరికి ఈ బండి చూస్తే ఆటోమేటిక్గా గుర్తుపడతారు. సో ఇక అందరూ అక్కడ ఉన్న ఫోటోలు తీసాయి పెట్టి సోషల్ మీడియాలో చాలా హైప్ చేశారు. కానీ అంతేం లేదు, లైట్గా అసలు వెనకాల లారీ అతను వచ్చి లైట్కి టచ్ అయింది అంతే. సో దాని గురించి సోషల్ మీడియాలో అంతా ఇది చేసి యాక్సిడెంట్ అయింది, బన్నీ సార్ స్థితిలో తప్పిన క్రేజ్ ఎక్కువ అంటే ఇక సారది కాబట్టి అంత ఇదైంది. సో అది అంత ఇదే లేదండి. ప్రత్యేకించి ఇందులో ఏమి ఉంటాయో చూపించిన. ఇది ఏసీయా? ఏసీ అండి. ఇది సెంట్రల్ ఏసీ, సింగిల్ ఏసీ ఉంటుంది కానీ ఫుల్ కూల్ అయిపోతుంది. సో సార్ కూడా ఎక్కువ వాడరు ఏసీ కూడా. సో ఆయనకి తగ్గట్టు తక్కువలో పెట్టి చేస్తుంటాం. అల్లు అర్జున్ గారు నేచర్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారని విన్నాను. పైన ఓపెన్ టాప్ ఉంది ఆయనకి. అవునండి, నేచర్తో చాలా ఉంటారు ఆయన. సో ఎర్లీ మార్నింగ్ సన్ రావటానికి కానీ చాలా బాగుందండి. అండ్ లక్ష్మణ్ అన్న ప్రత్యేకించి ఇందులో చాలా విషయాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఏమన్నా ఒకసారి మళ్ళీ చూపిస్తారా? యాక్చువల్గా ఇది సూపర్ ఉంటుందండి. ఇది మొత్తం బయటకు ఓపెన్ అయిపోతుంది ఇట్లా. సో సార్ ఏంటంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ మార్నింగ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూర్చొని దీని మీద పెట్టుకొని ఇది ఓపెన్ అవుతుంది. సో టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయాలన్నా, లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని దీని మీద జరుగుతాయి. ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుంటారు, కూర్చొని ఇందులోనే తింటారు. సో ఇది ఎవరన్నా గెస్ట్లు, డైరెక్టర్ గారు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా బేసిక్గా సో ఇది సోఫా వాళ్ళు కూర్చుంటారు, సార్ ఏడు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. సో అట్లా ఉంటుందండి. పుష్ప పోస్టర్ ఉంది. సో ఇప్పుడున్న దానికైతే పుష్ప షూటింగ్ జరుగుతుంది కాబట్టి పుష్ప పోస్టర్ వేసినట్టున్నారు. చూస్తే మాత్రం అద్దరిపోతున్న పోస్టర్లకు. యాక్చువల్గా ఏంటంటే ఈ పోస్టర్ కోసం ఇది డిజైన్ చేసినామండి స్పెషల్గా. అవునా? సో ఈ పోస్టర్ కోసం అని చెప్పి ఫస్ట్ టైం ఇదే పోస్టర్ వచ్చింది. సో ఈ పోస్టర్ కోసం దీనికి లైటింగ్ కానీ ఇదంతా స్పెషల్లీ డిజైన్ చేయించినాము. సో సార్ గెటప్ ఏంటంటే ఇంతకుముందు ఏదైనా ఫొటోస్ అంటించేవాళ్ళం. సో ఇట్లా కాదని చెప్పేసి పోస్టర్ వేసి డైరెక్ట్ దాంట్లో కూర్చోబెట్టి లైటింగ్స్ అన్ని పెట్టేసి సినిమాకి ఏ పోస్టర్ ఉంటే ఆ పోస్టర్ ఇందులో
వచ్చేలాగా డిజైన్ చేసినాం అనమాట. ఓకే. ఎన్ని రోజులు డిజైన్ చేశారండి అది? ఇది 1 వీక్ పట్టిందండి. వాళ్ళు అంటే ఈ బస్సు ఎవరైతే స్పెషలిస్ట్ రెడ్డి కస్టమ్స్ అని ఉంటారు వాళ్ళు పూణేలో, వాళ్ళు చేశారు. వాళ్ళ ద్వారానే మళ్ళీ పిలిపించి వాళ్ళని ఇక్కడికి పిలిపించి స్పెషల్గా సో మళ్ళీ డిజైన్ చేసి అది వేసి ఇంత సో వాళ్ళ త్రూనే చేయించినాం అంతా. పూణే నుంచి ఇది డిజైన్ చేయించారు. అవునా? పూణే నుంచి డిజైన్ పూణే నుంచి చేయించినామండి. యాక్చువల్గా రెడ్డి కస్టమ్స్ అని, సో రెడ్డి కస్టమ్స్ అని మన తెలుగు అతనే, కానీ పూణేలో బాగా సెటిల్ అయ్యి సో గుడ్ వర్కర్ అనమాట అసలు ఆయన. సో మన తెలుగు ఆయన ఒకసారి అంటే ఈ బళ్ళు అవన్నీ కట్టింది అతనే. సో చాలా బాగా టాలెంట్ పర్సన్ అనమాట. రెడ్డి కస్టమ్స్ అని పూణేలో చేస్తారు. యాక్చువల్గా మేబీ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలోనే 4 వెహికల్స్ చేశారు ఇప్పుడు. 4 వెహికల్స్ చేశారు. మహేష్ బాబు గారు చేశారు, చరణ్ బాబు చేశారు, మనది చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఫస్ట్, మన దాని తర్వాత మహేష్ బాబు గారిది, తర్వాత క్వాలిటీని బట్టి సో వాళ్ళ టాలెంట్ చూసి దాని తర్వాత ఇంక ఇదేని ఇంకా వేరే వాళ్ళే కూడా జరుగుతున్నాయి. సో మేబీ తర్వాత వాళ్ళే రివీల్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి సార్కి కాస్ట్యూమ్స్ ఉంటాయండి. కాస్ట్యూమ్స్, చెప్పులు ఇవన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు అవన్నీ పుష్ప కాస్ట్యూమ్స్ అని. సో యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు ఏ కాస్ట్యూమ్ ఉందంటే ఆ కాస్ట్యూమ్ ఇందులో వేసి ఇస్తాము. కాస్ట్యూమర్ వస్తారు కాబట్టి సో అతను వచ్చి మొత్తం ఏది ఉందో అది ఇది చేసుకొని ఇది చేస్తాడు. ఒక్క నిమిషం, అంటే పుష్ప కాస్ట్యూమ్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ప్రజెంట్ షూట్ అవుతుంది కాబట్టి. సో ఇది అల్లు అర్జున్ గారు వాడినటువంటి కాస్ట్యూమ్స్ ఇవన్నీ. ఇవేంటి అన్న? అవి ఈ సెల్ఫ్స్ అన్ని మామూలుగా అంటే ఐటమ్స్ అవి పెట్టడానికి ఏదన్నా సో ఇది చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్. ఓకే. బేసిక్ గా ఫ్రిడ్జ్ ఎక్కువ యూజ్ చేయరు సార్. కూల్ వాటర్ తాగటం కానీ సో లోపల ఏమైనా పెట్టడం కానీ అలాంటివి ఏమి యూజ్ చేయరు. సో అందుకోసమని సో ఇవి వచ్చేసి ర్యాక్స్ అండి. అన్ని ఏదంటే సామాన్లు ఏమున్నాయి. సో క్యాండిల్స్, పర్ఫ్యూమ్. సో అల్లు అర్జున్ గారి క్యారవాన్ లో శాండిల్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఎర్లీ మార్నింగ్ మేము లైటింగ్స్ అన్ని ఆపేసి ఆ క్యాండిల్స్ ఆన్ చేసి ఇది చేసి పెడతాం అనమాట. ఎర్లీ మార్నింగ్ సార్కి వచ్చేసరికి లైటింగ్స్ అన్ని ఆపి పెడతాం కదా, ఆపి పెట్టినప్పుడు ఆ క్యాండిల్స్ ఆన్ చేసి సో ఆ చిల్లు మ్యూజిక్ పెట్టినప్పుడు ఈ క్యాండిల్స్ ఆన్ చేసి ఈ పర్ఫ్యూమ్ కొంచెం స్ప్రే చేసి పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసినప్పుడు రిలాక్స్గా ఉంటుంది. ఎందులో ఉంటుంది ఈ అన్ని ర్యాక్స్ అంటే సార్కి సంబంధించినవి ఉంటాయి. ఇది ఫుడ్ అని కదా అంటే చేయడానికి అంతే, ఫుడ్కి సంబంధించింది. ఓకే, ఫుడ్కి సంబంధించింది. అల్లు అర్జున్ గారు తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో చాలా మంది అల్లు అర్జున్ గారి డైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అల్లు అర్జున్ గారు ఏం తింటారని చెప్పేసి నెటిజన్స్ కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఆ బాడీ బిల్డ్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఏ ఫుడ్స్ తీసుకుంటారని అనుకుంటుంటారు కదా. సో ఇందులో ఫుడ్ ఆయన ఏం తింటారో ఒకసారి మీరు చూసారు. వాటర్ బాటిల్ ఉంది. అండ్ ప్రత్యేకించి ఆయన తీసుకునేటువంటి ఫుడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. పేర్లు అయితే తెలీదు. డ్రై ఫ్రూట్స్ ఇది నాకు, అంటే నేను చూసేటప్పుడు నాకు డ్రై ఫ్రూట్స్ క్లియర్గా కానీ కనిపిస్తుంది. మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. సో ర్యాక్ పైన ఏముంటుందన్న? పైన ఏముంటుంది? ఈ మామూలుగా అంటే టిష్యూస్ అవి పెట్టాం, మనం సామాన్స్ అన్ని పెడతాము. సామాన్లు అంటే ఇది కానీ మనం లోపల వాడతాం కదా టిష్యూలు అవి అన్ని. సో అన్ని క్యారీ చేసి పెట్టుకుంటామండి లోపల. సో బయట ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్కి అంతా నీట్గా ఉండాలి వెహికల్. సో అందుకోసమని ఆ ర్యాకులు సపరేట్గా డిజైన్ చేయించేసి సో టిష్యూస్ కానీ చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే దాని లోపల పెట్టి బయటకు కనిపించకుండా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటాం. ఇంకా ఇంకేమున్నాయన్న ఇందులో ప్రత్యేకించి? సో ఈ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ ఓపెన్ అవుతాయండి ఇట్లా. సో మార్నింగ్ రాగానే మనకి మేకప్ టీమ్ ఉంటుంది కదా. సో దీని మీద మొత్తం మేకప్ అంతా సెట్ చేసుకొని సో సార్ అక్కడ కూర్చుంటాడు, వీళ్ళకి సంబంధించిన ఇక్కడ సెట్ చేసుకొని మేకప్ అతను కానీ ఎయిర్ అతను కానీ సో వీళ్ళు సెట్ చేసుకొని పెట్టుకుంటారు. తర్వాత మనకు అవసరం లేనప్పుడు ఈ క్లోజ్ చేసేసుకుంటాం వీళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మేకప్ వేసినప్పుడు అయిపోతే క్లోజ్ చేసుకుంటాము. తర్వాత సారు ఇక్కడ నోటీస్ బోర్డు అనమాట. షెడ్యూల్స్ కానీ ప్లస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సో ఏమన్నా సార్కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా సో దీని మీద రాస్తారు. రాసిన దాన్ని చూసుకొని మేము
దాన్ని బట్టి మేనేజర్ కానీ మేము కూడా ఫాలో అప్ చేయడానికి ఇది ఉంటుంది. సో ఈ షెడ్యూల్ బోర్డ్ ప్రకారం వెళ్తుందండి. అంతే అండి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అంతా అడవుల్లో కాబట్టి సార్కి మొక్కలు అంటే చాలా ఇష్టం, ఆయనకి నేచర్ అంటే చాలా ఇష్టం. అసలు క్యారవాన్ లో కంటే కూడా బయట ఎక్కువే ఉంటారు నేచర్ బాగున్నప్పుడు. సో అలాంటి కొన్ని ప్రదేశాల్లో బయట కూర్చోలేని పొజిషన్ లో ఉన్నప్పుడు సో నేచర్ ఎంజాయ్ చేయడం కోసం ఇది స్పెషల్ డిజైన్ చేయించినండి రీసెంట్ గా. వావ్. సో సో అంటే ఇది ఓపెన్ చేసి ఇక్కడ చైర్ వేసుకొని ఈ నేచర్ బయట నుంచి వచ్చే ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చుంటారు ఎంతసేపు అయినా. సో అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి రెడీ చెప్పే వరకు కూడా సో అందరిలాగా అంటే బేసిక్ అందరని కాదు కానీ క్యారవాన్ లో ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు కదా, సో ఆయన ఇది ఓపెన్ చేసుకొని సార్ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ బుక్ చదువుకుంటూ కూర్చుంటారు. సీనరీ అసలు అవి చేసుకుంటా మీరు కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ గారు నేచర్ని ఎంజాయ్ చేసేటప్పుడు క్యారవాన్ని, సో ఇక్కడ ఒక డోర్ ఉందన్నమాట, దాన్ని ఓపెన్ చేస్తారు, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. చాలా బాగుంది అన్న, ఇది చాలా బాగుంది. ఏంటంటే సార్ కావాలని డిజైన్ చేయించుకున్నారు. సో ఈ డోర్ లోనే మనకు 3 పార్ట్లు కనిపిస్తాయి అనమాట. ఒకటి ఈ డోర్ ఒకటి ఓపెన్ అయితే ఇది అవుతుంది, నోటీస్ బోర్డు ఉంటది, ప్లస్ ఇది మేకప్ ది ఓపెన్ క్లోజ్ అని. సో ఇదంతా ఏంటంటే బన్నీ సార్ దగ్గరుండి ఆయన డిజైన్ చేయించుకున్నది ఇవన్నీ. సో అంత పెద్ద హీరో ఎవరైనా క్యారవాన్ చేయించుకుంటున్నారంటే సో వాళ్ళు మేనేజర్లు చూసుకుంటారు, లేదంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. సో కానీ సారు స్పెషల్ డిజైన్ ప్రతి ఒక్కటి A to Z ఆయన దగ్గరుండి డిజైన్ చేసి వెహికల్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేసరికి 3-4 టైమ్స్ వెళ్ళి దగ్గరుండి చూసుకొని సో ఆయన రెడీ చేయించి అంత కేర్ఫుల్గా చేయించుకున్నారు. సో ఈ వెహికల్ అంటే అంత ఇది అనమాట. గ్రేట్ నిజంగా. ఇంకా వాష్రూమ్స్, ఈ వాష్రూమ్స్ అన్నీ ఓకే. సో ఒకసారి వాష్రూమ్ మీరు చూడాలనుకుంటే ఏ విధంగా మెయింటైన్ చేసి చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు సార్, చూడొచ్చు మీరు. ఈ వాష్రూమ్ కూడా స్పెషల్లీ డిజైన్ అండి, కింద ర్యాకులు కానీ సో ఆ సింక్ కానీ సో ఆ లైటింగ్స్ కానీ. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెహికల్ అంతా బ్లాక్ కదండి, సో లోపలంతా వైట్ హెవీ మెటీరియల్స్ వాడారు. సో రెడ్డి కస్టమ్స్ వాళ్ళు. సో ఆ మిర్రర్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ స్పెషల్లీ డిజైన్ అనమాట అండి మొత్తం అంతా. ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, డ్రైవింగ్ సీట్ చూద్దాము. ఇంటీరియర్ మీకు ఆల్రెడీ ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది, మీకు ఒక ఐడియా కోసం. ఎందుకంటే హాఫ్ స్క్రీన్స్ ఎక్కువ చూసుంటారు కాబట్టి నేను ఒకసారి ఓవరాల్గా చూపించి దాని తర్వాత డ్రైవింగ్ సీట్లోకి వెళ్తాను. ఓకే. ఇంటీరియర్ చూసాం కదా. సో డ్రైవింగ్ సీట్ ఇక్కడ మన లక్ష్మణ్ అన్న ఏ విధంగా డ్రైవ్ చేస్తాడు అండ్ దీనికి తగ్గట్టు అంటే ఏ స్పీడ్ మీద వెళ్తాడు అనేది ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. అండ్ లక్ష్మణ్ అన్నకు కూడా ఒక స్టోరీ ఉంది. బోయపాటి శ్రీను గారి దగ్గర నుంచి మన అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చారు. ఆ స్టోరీ కూడా ఒకసారి కనుక్కుందాం అన్న. చెప్పన్నా ఫస్ట్ అంటే డ్రైవింగ్ సీట్ గురించి కనుక్కునే ముందు బోయపాటి గారి దగ్గర నుంచి మీరు అల్లు అర్జున్ గారి దాకా ఎలా వచ్చారు? యాక్చువల్గా నేను బోయపాటి గారి కాడ 5.5 years వర్క్ చేశానండి. సో అప్పుడు నేను బోయపాటి గారి కాడ ఉన్నప్పటి నుంచి కూడా నాకు హైదరాబాద్ రాకముందు నుంచి సో ఫస్ట్ నుంచి బన్నీ సార్ అంటే చాలా ఇష్టం. సో తర్వాత నేను వచ్చాక బోయపాటి గారికి అంటే ఇండస్ట్రీలో పనిచేయాలనేది ఆశ. సో తర్వాత లక్కీగా బోయపాటి గారి కాడ ఛాన్స్ వచ్చింది. 5.5 years చేశాను. సరైన సినిమా అంతా బోయపాటి గారి కాడ చేశాను. సో దాని తర్వాత బన్నీ సార్ డ్రైవర్ ఉంటాడు మైపాల్ అన్నని. సో ఆయన త్రూ బస్సు వస్తుందని చెప్పేసి ఆయన త్రూ నేను మళ్ళీ ఎక్కడికి రావడం జరిగింది. ఈ బస్సు చేయించినప్పటి నుంచి నేనే ఉన్నాను. సో నేనే తీసుకొచ్చి నేనే ఇది చేశాను. ఓకే. జనరల్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి అంటే ఏ న్యూస్ వచ్చినా సరే క్రేజీగానే ఉంటుంది. అండ్ ఈ కారవాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది షూట్ చేసుకుని కూడా వెళ్ళారు. అండ్ డ్రైవర్ గురించి నేను రకరకాల కథనాలు చూశాను. అల్లు అర్జున్ గారి డ్రైవర్కి ఇంత ప్యాకేజ్ ఉంది, పర్ మంత్ ఎంత వస్తుంది, సంపాదన ఇలా ఉంటుంది అలా ఉంటుందని సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు. ఎలా అన్న జనరల్గా ఎలా ఉంటుంది? ఈ బేసిక్ సోషల్ మీడియా గురించి తెలియదే ఉందండి మీకు. సో మాకంటే మీకే ఎక్కువ తెలుసు. సో అంత ఇది కాదు కదండి, కానీ ఆపేయండి. బయటతో కంపేర్ చేసుకుంటే శాలరీ కానీ బేటాస్ కానీ సో ఇవన్నీ వస్తాయి. శాలరీ బేటాస్ ఎక్కడ చేసినా వస్తాయి, కానీ సార్ దగ్గర ఉన్న ఇదేంటంటే మంచితనం కానీ మనిషి అంటే స్టాఫ్ని మంచిగా చూసుకోవడం కానీ సో ఇవన్నీ సార్ దగ్గర చాలా
ఇదిగోండి అండి. మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటన్నా అల్లు అర్జున్ గారు? ఇచ్చిన గిఫ్ట్ అంటే అలా వైకుంఠపురం సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టాఫ్ అందరికి మాకు ఇంత అని, సో ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఒక అమౌంట్ లాగా అంత ఇచ్చి అది చాలా హ్యాపీగా, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మేము, ఓకే. ఎక్స్పెక్ట్ చేయకుండా సో మాకు అవి ఇచ్చారు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నేను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 బర్త్డేలు అయినాయి నాయి. సో 2 ఆయన కేక్ తెప్పించి కట్ చేయించి, సో అంటే నాకు సినిమా ఇండస్ట్రీ తెలిసినప్పటి నుంచి ఆయన ఒకసారి చూస్తే చాలు, ఒకసారి ఫోటో దిగితే చాలు అనుకునేవాడిని. సో అలాంటిది లక్కీగా దేవుడి దేవాల బోయపాటి గారి కాడ నేను పని చేయటం, సో బోయపాటి గారి కాడ నుంచి నేను ఇటు రావటం, సో అంటే ఫోటో దిగితే చాలు అనుకున్న వ్యక్తి నాకు కేక్ తెప్పించి కట్ చేయించి సో ఇది చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో సో లక్కీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఒక్కసారి ఇది చూపించండి అన్న, పచ్చబొట్టు. అల్లు అర్జున్ గారి పచ్చబొట్టు అయితే పొడిపించుకొని జరిగింది ఇక్కడ మన లక్ష్మణ్ అన్న. అండ్ టాప్ సీక్రెట్ లక్ష్మణ్ అన్న గురించి ఒకటి చెప్తాను. సో ఆయన ఎంత గ్రాటిట్యూడ్తో ఉంటారనే దానికి ఒక్క నిదర్శనం అనమాట ఇది. సో బోయపాటి సిని గారి దగ్గర వర్క్ చేశారని ఇక్కడ బిఎస్ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అండ్ ఇటువైపు సో అల్లు అర్జున్ గారిది కనిపిస్తుంది మీకు. ఎందుకన్నా పచ్చబొట్టు పొడిపించుకోవాలనిపించింది? బేసిక్గా నేను బోయపాటి గారి కాడ పనిచేసేటప్పుడు బోయపాటి గారి ఫ్యామిలీ కానీ మేడం కానీ పెద్దమ్మ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో ఒక అంటే ఒక వర్కర్ లాగా కాకుండా ఒక సొంత ఇంట్లో మనిషిలాగా ఉండేవాడిని. సో వాళ్ళు నన్ను ట్రీట్ చేయడం కూడా అంత ఇదిగా ఉండే. డైరెక్ట్ గారు కూడా సో ఒకసారి నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో నాకు అంటే తెల్లారితే జయజానకి నాయక షూటింగ్ అవుట్డోర్ వెళ్ళాలి. ఈరోజు నైట్ నాకు సో చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనమాట. సో చిన్న ఇబ్బంది అయ్యి నాకు ప్రాబ్లం అయ్యి నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి, నైట్ 2 o'clock నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో కట్ చేస్తే తెల్లారి ఆపరేషన్ చేయాలి, సీరియస్ అని చెప్పారు. సో అప్పుడు డైరెక్ట్ గారు 12 గంటలకు ఫ్లైట్ అయితే డైరెక్ట్ గారు హాస్పిటల్కి వచ్చి నన్ను చూసి డాక్టర్లతో మాట్లాడి, సో బేసిక్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు ఎంతమంది అట్లా చేస్తారో నాకు తెలియదు. సో డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి చూసి డాక్టర్లతో మాట్లాడి 1-2 సార్లు అంతా చెక్ చేయండి, వాడు నా మనిషి డబ్బులకు సంబంధం లేదని డాక్టర్లకు చెప్పేసి వెళ్ళాడు. డైరెక్ట్ గారు అట్లా చేశాడు. సో సాయంత్రం 7 గంటలకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలన్నారు. డైరెక్ట్ గారు ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, అంత పెద్ద డైరెక్టర్ గారి ఫ్యామిలీ వచ్చి నేను 7కి నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే 7:45 బయటకు వస్తే నేను వెళ్ళిన 5 నిమిషాలకు ఫ్యామిలీ అంతా వచ్చారు. సో మళ్ళీ ఆపరేషన్ అయిపోయి నేను బయటకు వచ్చేదాకా కూడా ఉండి మాట్లాడి చూసి వెళ్ళారు. సో ఇంకా అలా అంత మంచిగా చూసుకున్న ఫ్యామిలీ గురించి బేసిక్గా అసలు నాకు బన్నీ సార్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇటు వచ్చా, కానీ లేదంటే అసలు అక్కడ డ్యూటీ మానేయటం కానీ సో ఆడ వదిలేసి రావాలనే ఆలోచనే. సో అల్లు అర్జున్ గారి మీద ఇష్టంతో ఆయన మెయిన్ ఇష్టంతో ఇక్కడ దాకా వచ్చినాం, కానీ లేదంటే డైరెక్ట్ గారి కాడి నుంచి వచ్చే ఆలోచన లేకుండా అనమాట. మైపాల్ అన్నకి థ్యాంక్స్ చెప్తారు అయితే? 100% మైపాల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే నేను డైరెక్ట్ గారి కాడ చేసేటప్పటి నుంచి కూడా మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్ గారి కాడ నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా మైపాల్ అన్న నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆయనకు కూడా నేను బన్నీ సార్ ఎంత ఇష్టం అనేది సో ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఇట్లా వస్తుందంటే సరే నీకు ఇట్లా అవకాశం ఉందని అంటే సరే నీకు ఇద్దరం మాట్లాడి ఇట్లా రావడం జరిగింది అనమాట. జనరల్ గా క్యారవాన్ ని ఎంత స్పీడ్ మీద తీసుకువెళ్తామన్నా? బేసిక్ గా ఇది భారత బెంజ్ అండి. సో ఇది మామూలుగా 130-140 స్పీడ్ వరకు వెళ్తుంది. సో కానీ ఏంటంటే సార్ ఏం చేశారంటే వెహికల్ లోపలంతా స్పెషల్లీ డిజైన్ చేయించుకున్నారు కాబట్టి దీనికి 80 to 90కి లాక్ ఉంటుందండి. సో మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ షూటింగ్ జరిగినా ఈ బండి వెళ్ళాలి. సో బన్నీ సార్ షూటింగ్ అంటే సో ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంటాము, నైట్ పగులు జర్నీలు ఉంటాయి. సో లోపల స్పెషల్లీ మిర్రర్స్ కానీ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి స్పీడ్ లిమిట్ సార్ పెట్టించారనమాట దీనికి. సో 80 to 90కి స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 100-120 రోడ్డు ఖాళీ ఉంది, బైపాస్ ఉందని వెళ్ళటానికి ఉండదు అనమాట. సో మన సేఫ్టీ కోసం, లోపల ఉన్న వాటి సేఫ్టీ కోసం, అన్నిటి కోసం స్పెషల్లీ లాక్డ్ అనమాట బండి. 80 to 90 కంటే 90 స్పీడ్ దాటదు బండి, మనం ఎంత దొరికినా 90 స్పీడే. సో అది సేఫ్టీ పర్పస్ సార్ కావాలని పెట్టించారనమాట. ఒకసారి డ్రైవింగ్ మొత్తం మీరే చేస్తుంటారు, చూస్తుంటారు ఇది మొత్తం? 100% అండి. అంటే ఈ బండి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఏరే వాళ్ళు ఎవరు నడపలే ఇంకా. బేసిక్గా అంటే మామూలుగా ఒకసారి అంటే కొంచెం అటు ఇటు, కానీ డ్రైవర్ పరంగా బండి ఇంతవరకు నా హ్యాండ్ ఓవర్లో అంటే నేను తప్ప ఇంకోళ్ళు ఎవరు నడపలే ఇప్పటి వరకు ఈ బండి. సో ఇప్పటి వరకు నేనే చేసుకుంటూ వచ్చాను, నేనే ఇది చేసుకుంటూ వచ్చాను. ఒక్కసారి ఫ్రంట్ చూసేద్దాం. 100%. ఒకసారి డ్రైవింగ్ సీట్ మీరు కూడా చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇంటీరియర్ ఇది చూపిస్తాను మీకు, తర్వాత ఫ్రంట్ చూపించేస్తాను. ఓకే.
సో ఫైనల్గా ఫాల్కాన్, దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ నేమ్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం లక్ష్మణ్ అన్నని అడిగి తెలుసుకుందాము. అండ్ ఫ్రంట్ ఇది ఓవరాల్గా ఇంటీరియర్ అయితే చూసారు కదా, ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ చూసుంటారు విజువల్. ఎందుకన్నా ఈ పేరు ఎందుకు పెట్టడం జరిగింది? ఈ బేసిక్గా సార్ పెట్టుకున్న పేరు అండి ఇది ఫాల్కాన్ అనేది. సో ఈ కంపెనీ వేరు, వెహికల్ కంపెనీ వేరు. సో ఇది సార్ పెట్టుకున్న పేరు అని చెప్పేసి అందరు కూడా అదే కంపెనీ పేరు అనుకుంటారు ఇది, కానీ కంపెనీ పేరు కదా, అది సార్ పెట్టుకున్న పేరు అనమాట అది. ఓకే, కంపెనీ ఏంటన్నా? కంపెనీ భారత్ బెంజ్ అండి. భారత్ బెంజ్. సో ఇటువంటి టెక్నాలజీస్నే వాళ్ళు ఎక్కువగా వాడతారు. యాక్చువల్లీ మనం ఛాయిస్ తీసుకొని మనకి నచ్చినట్టు, సార్కి నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నారు ఇది. సో అది కంపెనీకి సంబంధం ఉండదు. సో కంపెనీ నుంచి మనం ఛాయిస్ తీసుకొని సో లోపల బయట అంతా సార్కి నచ్చినట్టు డిజైన్ చేసుకొని రెడీ చేయించుకున్నాం. ఓకే, చాలా బాగా చూపించావన్నా మాకైతే. థ్యాంక్స్ అలాట్. అడగగానే షూట్కి ఒప్పుకొని ఇచ్చేసినందుకు. సో మీకు ఫాల్కాన్ వెహికల్ నచ్చిందని అనుకుంటున్నాను, కార్ వ్యాన్ అల్లు అర్జున్ గారిది. చాలామందికి లోపల ఏముంటుంది అనేది క్యూరియాసిటీ ఉంటుంది, చూడాలని ఉంటుంది. సో అందులో ఏమేమి ఉన్నాయి, ఏ టెక్నాలజీస్ తోటి భారత్ బెంచ్ కంపెనీస్ వాళ్ళు ఈ విధంగా తయారు చేశారనేది కూడా మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ అలాట్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.